పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనందరికీ బాగా ఆశ ఉంటుంది. ఏంది బోలెడు బోలెడు బంగారు పోగేసుకోవాలా, అది వందలు వేలు గ్రాములు కేజీలు లెక్కన మనమైతే బంగారాన్ని దాచిపెట్టుకోవాలా. మనం దాచిపెట్టుకున్న బంగారంతో లేదా పెట్టుబడిగా పెట్టి పెద్ద పెద్ద ఆస్తులు, ఫ్లాట్స్, ఇళ్ళు, పొలాలు, స్థలాలు అవి కొనుక్కోవాలా. మనకి ఎమర్జెన్సీ అయితే అక్కడికి రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అలాగే నాకు కూడా ఆశ ఉంటుంది. నేను ఎలా బంగారాన్ని పొదుపు చేసుకుంటాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కసారిగా వేలు లక్షలు పెట్టి కొనేటువంటి పరిస్థితి చాలా తక్కువ అంటాను. ఒకవేళ కొనాలన్నా ఇన్ కేసు ఏదన్నా ఎమర్జెన్సీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఇంకా తప్పదు అన్న సిచ్యువేషన్లో బయట అప్పో చేసే బంగారం కొంటాం. కానీ ఒక్కసారిగా పెద్ద వస్తువులు కొనాలన్నా కానీ లేదంటే ఒక్కసారిగా ఎక్కువ బంగారం కొనాలన్నా కానీ అంత ధైర్యం చేయం. కానీ మనం కనుక ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనకు తెలియకుండానే బంగారం అయితే పోగైపోద్ది. సో దానికోసము నేను ఎలా సేవ్ చేశాను అంటే నా సీక్రెట్ సేవింగ్ ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేస్తా. అసలు మనం బంగారము ఎక్కువ బోలెడంత బంగారాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది కొంచెం క్లియర్గా వివరించేస్తాను. కొన్ని టిప్స్ షేర్ చేస్తాను అన్నట్టు నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది. సో నేను ఎందుకు చెప్పడం కానీ నేనైతే మెసేజ్ పెడతా. అక్క నేను ఒక 60 గ్రామ్స్ గోల్డ్ కొన్నాను. అది 60 గ్రామ్స్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి 50 గ్రామ్స్ గోల్డ్ అయితే కొన్నాను. నేను చేసిన పని రైటా రాంగా మీరేం సజెస్ట్ చేశారు? సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే నేను కుదువబెట్టినటువంటి గోల్డ్కి అసలు కొంచెం వడ్డీ అంటే వడ్డీను ప్లస్ అసలు కొంచెం ఈఎంఐ లెక్కన కట్టేసి నా గోల్డ్ ఇడిపించుకోవాలనుకున్నాను. ఇది ఎంతవరకు రైటు అని అయితే నన్ను అడిగారు. సో ఆ కామెంట్ కానీ వీలైతే ఇక్కడ పిక్ చేస్తానండి. ఎందుకంటే తను తీసుకున్న డెసిషన్ నిజంగా రైట్ డెసిషన్ అంటాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను అనమాట. మనం ఒక పెద్ద అంటే ఇప్పుడు 50 గ్రాములు గోల్డ్ ఒక్కసారిగా కొనాలా అంటే మనం ఎంత డెడికేట్ చేయాలా, దాపు 3 lakhs క్యాష్ అయితే మనకు కావాలన్నమాట. సో 60 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెడితే 50 గ్రామ్స్ గోల్డ్ కొన్నారు. కొంచెం తన చేతిలో డబ్బులు వేసుకోను లేదంటే అక్కడ కొంచెం ఇది పెట్టుకోను కొనుక్కున్నారనమాట. ఇప్పుడు 60 గ్రామ్స్ గోల్డ్ తన కుదులోంచి ఇడిపించుకోవాలంటే 60 గ్రామ్స్కి వాళ్ళు దాపుగా 4,500 దాకా ఇస్తున్నారండి బ్యాంక్లో. నేను ఇవాళ బ్యాంక్ వెళ్ళొచ్చాను. సో దాపు 4,580 ఎగ్జాక్ట్గా అయితే 72.5 నుంచి 73% ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో అలాగా మనం గోల్డ్ కొనేది వచ్చి 5,780 రూపాయలు ఉందండి ఒక గ్రామ్ కాస్ట్. సో ఎగ్జాక్ట్గా వచ్చి ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ వేరియేషన్ ఉంది. సో మనం ఎవరన్నా నెల ఈఎంఐ లెక్కన కొంచెం మనము మిగిలిపెట్టగలుగుతాము అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు 3 లక్షలకి వడ్డీ రూపంలో ఒక 2,100 రూపాయలు ఇంట్రెస్ట్ పోద్ది. వాళ్ళకి ఒక 3,000 అంటే దాదాపు నెలకు ఒక 5,000 కనుక గోల్డ్ కట్టుకోగలిగారు అంటే ఈజీగా గోల్డ్ని అయితే రిలీజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము 5,000 లెక్కన పోగేసి గోల్డ్ కొనేటప్పటికి ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో లేదంటే కాయిన్స్ కొంటా వెళ్తూ ఉన్నా కూడా మనకి గోల్డ్ ఇడిపించుకునే లోపలే గోల్డ్ కాస్ట్ మారిపోవచ్చు అనమాట. సో మీరు తీసుకున్న డెసిషన్ నిజంగా చాలా ప్రీసియస్ అండి. వెరీ గుడ్. నేను ఎందుకు వీడియోలో చెప్తున్నాను అంటే మెసేజ్ పెట్టినా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు, అందుకోసమని మెన్షన్ చేస్తున్నాను అనమాట. మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే గోల్డ్ రేటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఏ మాత్రం తగ్గట్లేదండి. సో మనము ఈ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నాము అనుకున్నారనుకోండి, గోల్డ్ కాస్ట్ అయితే పెరిగి తడిసి మోపుడు అయిపోద్ది అనమాట. సో మీరు తీసుకున్నటువంటి డెసిషన్ నెక్స్ట్ మీకు వచ్చే ఇన్కమ్ కొంచెమే కాబట్టి ఒక్కసారిగా పోగేసుకొని పెద్ద వస్తువు కొనేదానికి చాలా టైం తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కావచ్చు, మన ఇష్టం కావచ్చు, ఎప్పుడైనా ఆశపడినప్పుడే మనము ఆ గోల్డ్ అయినా కానీ బట్టలైనా కానీ వేసుకోవాలి. ఏ వయసుకి ఆ ముచ్చట అంటారు కదండి. అలాగా మనం గోల్డ్ దండిగా గోల్డ్ పొదుపు చేసుకోవాలంటే ఈ విధంగా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి మనం నెల ఈఎంఐ దానికి కట్టుకొని ఒక్కసారిగా గోల్డ్ కొనుక్కున్నాము అంటే మనం ఒకసారిగా అమౌంట్ పెట్టేటప్పుడు కూడా మనం రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ కనుక అయితే కొంచెం బార్గెనింగ్ చేయొచ్చండి. దేంట్లో తరుగు కూలీలో బార్గెనింగ్ చేయొచ్చు, క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, నచ్చిన ఐటెం తీసుకోవచ్చు. కొనే ఐటమ్స్లో మాక్సిమం గోల్డ్ ఉన్నట్టు చూసుకోండి, రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం లాస్ అవ్వకుండా ఉండటం కోసం. గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైన నష్టపోయేటువంటి ఆస్కారం చాలా తక్కువ. సో మీ డెసిషన్ రైట్ అండి. ఇంకా నేను ఎలా బంగారు పోగేసుకోవడానికి టిప్స్ ఫాలో అవుతాను. నెక్స్ట్ మీకు ఏమేమి టిప్స్ చెప్తలుసుకున్నాను అంటే
నెంబర్ 1 వచ్చండి, మనం సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవడమే. ఎలా అంటే మన దగ్గర ఎంత డబ్బులైతే మిగులుతుందో, ఐదర్ మనం ఒక చిన్న షాపింగ్ లేదంటే బజార్‌కి వెళ్లి పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కొన్నాము. 1 ఆర్ 2 రూపీస్ మిగిలినా కూడా అదేం మిగులుతుందిలే, ఆ చిల్లర ఏమి ఇవ్వకుండా ఏదో ఒక వస్తువు ఇచ్చేసేయండి అని తీసుకొని వచ్చేయకుండా మిగిలిన చిల్లరని తీసుకొచ్చి భద్రంగా హుండీలో సేవ్ చేసుకోండి. హుండీలో వచ్చి కాయిన్స్ సపరేట్‌గా వేసుకోండి, నోట్లు సపరేట్‌గా వేసుకోండి. లేదంటే ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని సేవ్ చేయడం మొదలుపెట్టమండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన పిల్లల బర్త్‌డేస్ అని గానీ, మన బర్త్‌డేస్ గానీ, మన శ్రీవారి బర్త్‌డే గానీ, మన పెళ్లి రోజు గానీ, లేదంటే ఒక స్పెషల్ అకేషన్ గానీ, ఈవెన్ మా ఎంగేజ్‌మెంట్ డేస్ కూడా నేను కొంచెం స్పెషల్‌గానే సెలబ్రేట్ చేసుకుంటా. సో ఎవరు పిచ్చో వాళ్ళ ఆనందం అనమాట. అలా ఎప్పుడైతే మనం స్పెషల్ అకేషన్ ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటామో, దానికోసం 1 ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఒక సేవింగ్ అనేది అలవాటు చేసుకోవాలనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకొక 500 దానికోసం పెడతాము అంటే 500ని ఏ హుండీలో పెట్టడం కాకుండా కరెక్ట్‌గా 500 మిగులుతుందంటే ఒక 2 మంత్స్ చూసుకొని దాన్ని తీసుకెళ్ళి ఆర్‌డీ వేసేసుకోవడము. ఆర్‌డీ వేయడము, లేదంటే ఒక చిన్న చిట్ లాంటిది ఫ్రెండ్స్ చిట్ గానీ, కులుకు చిట్ గానీ 500, ₹1000 ఒక 10 మంది, 20 మంది ఫ్రెండ్స్‌తో ఇట్లా వేసుకోవడం వల్ల కూడా మనకి ఒక్కసారిగా డబ్బులొస్తుంది. వచ్చిన డబ్బుల్ని మనము గోల్డ్ రూపంలో గిఫ్ట్ చేసేయడమే. పిల్లలకి గానీ, ఆడపిల్లలకి గానీ, మగ పిల్లలకి గూడా ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మనము డబ్బులు దాసిపెట్టాము అనుకోండి, ఈ ఇన్‌ఫ్లేషన్ తట్టుకొని డబ్బులైతే పెద్దగా పెరగదబ్బా. అదే గోల్డ్ కాయిన్స్ గానీ, కడ్డీలు గానీ, నేను కొన్నైతే ఐటెమ్స్ పెట్టుకొని ఆటిని గాని చూపెట్టేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏం స్కిప్ చేయొద్దు. ఆ కడ్డీలు గానీ, లేదంటే ఒక చిన్న చుట్టలు గానీ, లేదంటే గుండ్లు గానీ, ఇట్లాంటివి గోల్డ్ ఫిజికల్ గోల్డ్ అని గాదు, డిజిటల్ గోల్డ్ అని గాదు, డిజిటల్ ఈటీఎఫ్స్ గానీ, సావరిన్ గోల్డ్ బాండ్స్ గానీ, ఏదో ఒక రూపంలో కొని పక్కన పెట్టాము అంటే ఇన్ ఫ్యూచర్‌లో అంటే దాదాపు ఇప్పుడు పుట్టిన పిల్లలు గానీ, ఒక 2-5 ఇయర్స్ లోపల పిల్లలకైతే డిజిటల్ గోల్డ్‌కైతే ఎళ్ళిపోండి. లేదు 10 ఇయర్స్, 12 ఇయర్స్ అట్లా అనుకున్నారనుకోండి, ఆడపిల్లలైతే మెచ్యూరిటీ ఏజ్‌కి మనం అంతో ఇంతో బంగారు పెట్టడం మనకు అలవాటు కాబట్టి ఫిజికల్ గోల్డే కొనండి. మగ పిల్లలకి గనుకైతే మీరు కడ్డీలు గానీ, కాయిన్స్ గానీ, రూపులు గానీ, ఇట్లాంటివి బిస్కెట్లు గానీ, ఇట్లాంటివి సేవ్ చేయొచ్చు. లేదు మాకు ఫిజికల్‌గా వద్దు అన్నారనుకోండి, అదే వర్తున్నటువంటి డిజిటల్ గోల్డ్ బాండ్స్ గానీ, సావరిన్ గోల్డ్ బాండ్స్ గానీ వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి డ్యూరేషన్ దాదాపు ఒక 7 ఇయర్స్ నుంచి 12-13 ఇయర్స్ వరకు మగపిల్లలైనా కూడా మనము ఈ డిజిటల్ గోల్డ్‌లో సేవ్ చేయొచ్చండి. ఆఫ్టర్‌వర్డ్స్ అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్‌కి వచ్చేటప్పటికి మనం సేవ్ చేసాము అంటే పెద్ద ప్రాఫిట్ కనిపించదు. దాంట్లో ట్యాక్స్‌లు అట్లాంటివి కట్ అయిపోతాయన్నమాట. సో అదొకటి మనసులో పెట్టుకొని మీకు ఫిజికల్ గోల్డ్ ఇష్టమా, డిజిటల్ గోల్డ్ ఇష్టమా అనేది మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చనమాట. కాకపోతే మనం గోల్డ్ సేవ్ చేయాలా అన్నటువంటి గోల్ అయితే మైండ్‌లో పెట్టుకోవాలా. నాకు గోల్డ్ ఇష్టము, నాకు బంగారు ఇష్టము, నేను బంగారాన్ని కొనుక్కోవాలా, దాసిపెట్టుకోవాలా, వేసుకోవాలా, అనుభవించాలా, నాకు ఇదొక నేను అంటే మనం వేసుకోవడం వల్ల మనకు ఒక రకమైన అలంకరణతో పాటు అందము, ఆనందము, ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. సొసైటీలో వాల్యూ కూడా పెరుగుద్దబ్బా. ఎక్కడైనా కానీ బట్టలకి, నగలకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్సు మోస్ట్ ప్రాబబ్లీ టు బి ఫ్రాంక్ చెప్తాను, అందాన్ని కూడా ఇవ్వట్లేదు. బాగా హెవీగా రెడీ అయ్యి వచ్చినారనుకోండి, అబ్బా వీళ్ళేదో బాగా బలిసినోళ్ళని ఎదురు వెళ్ళి గుడ్డతో తుడిసి చైర్ ముందేస్తున్నారనమాట. ఎంత బాగున్నా కూడా కొంచెం అలంకరణ తగ్గినా అంత బాగోలేదు అంటే కనీసం వాటర్ ఇచ్చేదని కూడా అనుమానిస్తున్నారండి. మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఉన్నారు. అది మైండ్‌లో పెట్టుకోండి. అంటే మనము డబ్బు పొదుపు చేసుకోవచ్చు, కానీ డబ్బునే కాకుండా డబ్బుని కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే డబ్బు చేతిలో ఉండింది అనుకోండి, చేతులు ఒరొరా పెడతా ఉంటాయి. ఏ ఆన్‌లైన్ పర్చేజో చేసేద్దాము, లేదంటే ఆ ఎలక్ట్రికల్ ఐటెమ్ కనిపించిందో కొనేద్దాము, ఈ డ్రెస్ కనిపించిందా కొనేద్దాం. ఒకే రకమైన డ్రెస్సులు కొంటుంటాం, ఒకే రకమైన చీరలు కొంటుంటాం. ఏది పిచ్చి పిచ్చిగా ఏది ఆన్‌లైన్‌లో కనిపించినా వాటిని కొనేస్తుంటాం. అదే ఒక కాయిన్ గానో, ఒక రూపు గానో, ఒక బంగారు వస్తువుగా కొనిపెట్టుకోండి, దాన్ని మార్చి మనము కొనమనమాట. ఎందుకంటే బంగారంటే మనకు సెంటిమెంట్, ఇష్టం కూడా. సో అందుకోసమని ఏ చిన్న అకేషన్ ఉన్నా మన ఫంక్షన్స్ కానీ, మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇట్లాంటివి ఉంటే కొని పెట్టుకోవడం. లేదబ్బా మాకు ఇట్లాంటి ఆనవాయితీ లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నారనుకోండి, మనకి సంవత్సరంలో 5 ఇంపార్టెంట్ డేస్ వస్తాయండి. సో ఈ 5 ఇంపార్టెంట్ డేస్ని మస్ట్ అండ్ షుడ్గా కనీసం ఒక అర గ్రామ్ తక్కువ కాకుండా గోల్డ్ కొన్నామా, సంవత్సరానికి మనం ఎంత తక్కువైనా కూడా 2.5-3 గ్రాముల నుంచి 10, 20, 30 గ్రాముల గోల్డ్ వరకు కొనొచ్చు. సో ఆ ఇంపార్టెంట్ డేస్ కూడా మీతో షేర్ చేస్తా. అందులో నెంబర్ 1 వచ్చి గురు పుష్యమి అనమాట. సో గురు పుష్యమి అనేది గురువారము పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి
రోజుల్ని గురు పుష్యమి యోగం అంటారు. ఈ రోజు గనుక మనము మంచి పనులు గోల్డ్ కొనడం అనే కాదండి, ఏదైనా అసలు ఏం పనులు జరగట్లేదు, మనకి ఫైనాన్షియల్‌గా అంత ఫిట్‌గా లేము, ఎడ్యుకేషన్ వైస్ అంత బాగోలేము అంటే, ఈ రోజు మొదలుపెట్టాము అంటే దిగ్విజయంగా కంప్లీట్ అవ్వడంతో పాటుగా వృద్ధి చెందుతాం అనమాట. సో, ఈ రోజుని మనం అకేషన్‌గా ప్లాన్ చేసుకొని 1 ఇయర్ ముందు నుంచే, 6 మంత్స్ ముందు నుంచి, అది ఇయర్లీ 2 టైమ్స్ రావచ్చు, 3 టైమ్స్ రావచ్చు. సో, ఏదో ఒక రోజు అంటే అన్ని రోజులు కొనలేకపోయినా, లేదా అన్ని రోజులు కొన్నా ఇంకా సంతోషమే అనమాట. ఒక్క రోజన్నా మనం ఒక అర గ్రామ్ తక్కువ కాకుండా గోల్డ్ కొని పెట్టుకోవడం అనమాట. అది ఫస్ట్ నెంబర్ 1. అన్నట్టు ఫిబ్రవరి 22 కూడా గురు పుష్యమి ఉందండి. నెక్స్ట్ సెప్టెంబర్ 26 వస్తుందనమాట. ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలంటే ఈ వారంలో ప్లాన్ చేసుకోలేరు కానీ సెప్టెంబర్‌కి ప్లాన్ చేసుకోండి. ఎవరికైనా బంగారం పోగేసుకోవాలంటే మాత్రం ఈ టిప్‌నైతే ఫాలో అయిపోండి. ఇప్పటి నుంచి హుండీ పెట్టేసుకొని ఎంత చిల్లర దొరికితే అందులో ఏసి పెట్టండి. నేను చెప్తున్నాను, 1 గ్రామ్ తక్కువ కాకుండా మీరైతే సెప్టెంబర్ 26 కొనేస్తారు. నేను ఇచ్చే సజెషన్ మీకు యూజ్ అవుతుందబ్బా. స్టార్ట్ చేసేసేయండి. నెక్స్ట్ నెంబర్ 2 అనమాట. సో, గురు పుష్యం అయిపోయిందా? నెక్స్ట్ మనకొచ్చేదేంది? అక్షయ తృతీయ. ఈ రోజు కొన్నా కూడా మనకి ఏది క్షయం కాదు, వృద్ధి చెందుతూనే ఉంటుందన్నమాట. పాలు పొంగినట్లు పొంగుతుంటుంది సంసారం కానీ, డబ్బు ధనం కానీ, ప్రాఫిట్ కానీ. గోల్డ్ అనే కాదండి, ఆ రోజులో మనం ముత్యాలు లాంటివి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, మంచి బియ్యం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, వరిధాన్యాలు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏది వృద్ధినిస్తుందో, మన వృత్తిలో ఏదైతే మనకి బ్రతుకునిస్తుందో వాటిని కూడా కొత్తది ఒకటి తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేయమంటారనమాట. సో, అందుకని మనం ఈ యొక్క అక్షయ తృతీయ కానీ తీసుకొచ్చుకోవడం అనమాట. అక్షయ తృతీయ కానీ May 10 ఉందండి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఒక 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, ఒక లుక్ వేసేసేయండి. ఇది అయిపోయినాక ఇంకేముందో కామెంట్లో తెలియజేస్తారా? సో, నెక్స్ట్ వచ్చేది ఏముందబ్బా? నెక్స్ట్ వచ్చేది వచ్చి మనకి ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క అమ్మవారి పూజలు అనమాట. వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి వ్రతానికి కొంటామా? వరలక్ష్మి వ్రతానికి కొంతమందికి ఆనవాయితీ ఏంటంటే, ప్రతి సంవత్సరము అమ్మవారి నోములు నోసేటప్పుడు వాళ్ళు ఒక బంగారు వస్తువుని కొనివేస్తారు. కొత్తదండో పాతది కాదు, కొత్త బంగారు వస్తువుని అయితే కొనివేస్తారనమాట. సో, ఇట్లా వరలక్ష్మి వ్రతం నోములు చేసుకుంటారా? అలాంటి అలవాట్లు ఏదన్నా వాళ్ళు కేదారి నోములు నోస్తారనమాట. అట్లాంటప్పుడు కూడా అమ్మవారికి కొత్తది ఎంత తక్కువైనా ఒక అర గ్రాములో గోల్డ్ కాసన్నా కొని పెడతారండి. అంటే మనకి ఫెస్టివల్స్ ఎందుకున్నాయి అంటే మనకి అలవాటు చేయడానికి. గోల్డ్ అనేది నీకు ఒక పెద్ద ఆస్తి. మీరు ఆ ఆస్తిని మీరు దాచిపెట్టుకున్నారంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఏదైనా ఒక పెద్ద ఆస్తిని కొనాలన్నా, మీకు అనుకోని విపత్తు ఏదన్నా వచ్చినా అది మిమ్మల్ని ఆదుకుంటుంది. అందుకోసమని మన వాళ్ళు కొంచెం బలవంతంగా అయినా గోల్డ్ కొనేటట్టు కన్వర్ట్ చేస్తారనమాట. ఆడవాళ్ళు దిట్టద్దబ్బా, ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా గోల్డ్ గోల్డ్ అంటుంటారని మీకు పనికొస్తుంది ఆ గోల్డ్ కొని ఏం చేసుకుంటారు వాళ్ళు. సో, అలా తీసుకోవడం. ఇది అయిపోయినాక లాస్ట్లో దివాళీ ఉందండి. ధన్తెరస్ పూజ చేస్తాం కదా, లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ నోలు కానీ కొంటా ఉండటం. నా సీక్రెట్ ఆఫ్ బయింగ్ అని చెప్పాను కదా. సో, ఇలా 5 మనం అకేషన్స్ ప్లాన్ చేసుకొని వీటితో పాటుగా నేను చిట్స్ వేసుకుంటా ఉంటా. అంటే గోల్డ్ చిట్స్ వేస్తూ ఉంటాను కదా. 11 మంత్స్ కట్టాము అనుకోండి, 12 మంత్ పై మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట. నేను ఒక 500 నుంచి స్టార్ట్ చేశానండి. అంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉన్నాను, తర్వాత చిన్న క్లినిక్ పెట్టాను, పిల్లల్ని చూసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా, ఇంటిని రన్ చేసుకుంటా, నాకు మిగిలిన దాంట్లో కొన్ని రకాల సేవింగ్స్ అనమాట. అంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటాను, ఆర్డీ కట్టుకుంటాను, పీపీఎఫ్ కట్టుకుంటాను, పాపకు సుకన్య సమృద్ధి యోజన వేస్తాను, వీటితో పాటుగా గోల్డ్ కూడా సేవ్ చేస్తాను. అందులో భాగంగానే ఈ యొక్క చిట్లు వేసుకుంటాను అనమాట. 500 చిట్టు కానీ, 1000 చిట్టు కానీ నేను వేయటంతో పాటుగా నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తానండి. ఆడపిల్లలుండి, మగపిల్లలుండి ఒక్క గ్రామ్ గోల్డ్ ఉన్నా కూడా వాళ్ళ అవసరానికి ఆదుకుంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గర పోయి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కదండి, 10, 20 రూపాయలు కూడా ఇంట్రెస్ట్లు అని అడుగుతున్నారనమాట. అదే బంగారు ఉన్నిందనుకోండి, తక్కువలో తక్కువ ఒక 60 పైసలు, 70 పైసలు, లేదు రూపాయి, 1.5 రూపాయల లోపల మనమైతే గోల్డ్ కొనుక్కోవచ్చు. ప్లెడ్జ్ పెట్టిన డబ్బులు తెచ్చుకోవచ్చు. ఎప్పుడు కానీ లిక్విడ్ క్యాష్గా మన చేతిలో ఉంటుంది కాబట్టి గోల్డ్కి ప్రిఫరెన్స్ నేను ఇస్తాను, మిమ్మల్ని ఇమ్మని కూడా చెప్తాను అనమాట. సో, మనం గోల్డ్ బంగారు కొనాలా అంటే ఈ యొక్క స్పెషల్ అకేషనల్ డేస్తో పాటు మన బర్త్డేస్, మన సెలబ్రేషన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటిది. నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ బయింగ్ ఏంటంటే, మనం ఒక ఫెస్టివల్ ప్లాన్ చేసుకుంటాం. అంటే సంక్రాంతి కానీ, నెక్స్ట్ ఉగాది కానీ, ఇట్లాంటి ఫెస్టివల్స్ వస్తాయి కదా.
కంపల్సరీ బట్టలు ప్రొవిజన్స్ ఎక్కువ కొంటా ఉంటాం అనమాట. దివాళీకి కానీ మనం ఇట్లాంటి ప్రొవిజన్స్ కొంటా ఉంటాం. అప్పుడు ప్రొవిజన్స్ కోసం పెట్టే డబ్బులు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమని నేను ఒక్కసారిగా ప్రొవిజన్స్ కోసం డబ్బులు పెట్టనండి. నేను పప్పులు చిట్టి అని వేసి పెట్టుకుంటాను అనమాట. నాకు అక్టోబర్లోనూ అక్టోబర్లో వచ్చినటువంటి పప్పులు ఉప్పులు ఈవెన్ రైస్తో సహా అన్ని ఐటమ్స్ నేను స్టిల్ ఇవాళ వరకు ఆయిల్ డబ్బా కూడా కొనకుండా వాడుకుంటాను. రైస్ మాత్రం ఒక బస్తానే వస్తుంది కాబట్టి ఇంకోటి తీసుకొచ్చుకోగలిగా. సో మనం ఒక్కసారిగా ఆ గ్రాసరీస్ మీద డబ్బులు పెట్టకుండా నెల కొంచెం అమౌంట్ దాంట్లో చిట్టి రూపంలో వేసుకోవడం, పప్పుల చిట్టి మనం వేయడం వల్ల కూడా మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి వాళ్ళ ఐటమ్స్ చెప్తారు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఆ ఐటమ్స్ అన్ని రకాల పప్పు దినుసులు, తర్వాత వచ్చి మనకి ఇంట్లో కావాల్సిన మ్యాక్సిమం ఫెస్టివల్కి కావాల్సిన అన్ని వస్తువులు దాంట్లో రన్ అవడంతో పాటుగా ₹1 మన ఫెస్టివల్ కోసం బడ్జెట్ ప్లాన్ చేయకుండా ఈజీగా నెల కొంచెం అమౌంట్ సేవ్ చేయడం వల్ల మనమైతే ఈ గ్రోసరీస్ మనం కొనాల్సిన అవసరం లేకుండా మన గ్రోసరీస్ వచ్చేస్తాయి కాబట్టి దానికోసం పెట్టిన డబ్బుల్ని కూడా గోల్డ్ కొనేయడమే అనమాట. సో నా సీక్రెట్ ఆఫ్ బయింగ్ మీకు చెప్పేశాను కదా, రివీల్ చేసేసాను కదా. సో మీకు ఎవరికన్నా ఇలా ప్లాన్ ఉంటే మాత్రం, లేదా ఇలా మీకు అమౌంట్ మిగిలితే ఇంకా మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం, 10,000 20,000 బట్టలు కొనుక్కోవాలనేసి. అందులో ఎంత వీలైతే అంత కొంచెం బార్గెనింగ్ అన్నా చేయండి, లేదా కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నటువంటి క్వాలిటీకి ఏ మాత్రం తీసుకొని బట్టలను కొనుక్కొని దాంట్లో మిగిలిన డబ్బులు కానీ గోల్డ్ కొనుక్కోవడం. సో నేను కూడా ఇలా చేస్తానండి. మా కళహస్తిలో కాకుండా మా అత్త వాళ్ళ ఊరి దగ్గర వచ్చి బట్టలు కాస్ట్ తక్కువ అనమాట, క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. సో ఇక్కడ కొనటం కన్నా పండగలప్పుడు అక్కడ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాయి. యాక్చువల్గా నైటీలు కానీ, నెక్స్ట్ పెట్టి కోట్స్ కానీ ఇట్లాంటివి కంపేరింగ్ టు మా ఊర్లో కన్నా అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది. అందుకని ఎక్కడ తక్కువ కాస్ట్ వస్తే అక్కడ కొనుక్కొచ్చుకుంటాం. అప్పుడు డబ్బులు మిగిలినట్టే కదా, సేవ్ చేసినట్లే కదండి. సో మనం ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే ఈజీగా అసలు మనము ఇట్లా పోగేస్తున్నామా, ఒక 1/2 గ్రాము 1 గ్రాము కాయిను కడ్డీను రూపులో ఇట్లా కొని ఒక బల్కిగా అయిందనుకోండి, ఒక 10 గ్రాములు 20 గ్రాములు 30 గ్రాములు ఒక పెద్ద నగ కొనుక్కొచ్చి మనం అసలు కష్టం తెలియకుండా కొనుక్కొచ్చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఎక్కువ డబ్బులు వేయాలన్నా కూడా మన మగవాళ్ళు ఇంత బంగారం మన ఒడవలు చేర్చున్నారా, మనం ఇద్దాము అనేది మనకి సపోర్ట్ చేస్తారు, మన గురించి గొప్ప కూడా చుట్టుపక్కల చెప్పుకుంటారండి. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నేను పాటించేటువంటి సీక్రెట్స్ కూడా అన్నట్టు నేను చెప్పాను కదా, మొన్న రీసెంట్గా వచ్చి గురు పుష్యమి వచ్చింది జనవరిలో, అప్పుడు వచ్చి ఇవి తెచ్చుకున్నానండి. కనిపిస్తుందా? ఇదొక 1/2 గ్రామ్ తెచ్చుకున్నాను. నేను చెప్పాను నాకు పెద్ద వస్తువు కావాలి, దీనికి వద్దు, నాకు ఇవైతే నాకు ఉన్నాయి అంటే, అక్క ఇది మీరు ఎప్పుడు రిటర్న్ ఇచ్చినా నేను ఏమాత్రం తరుగు దొయ్యకుండా తీసుకుంటాను, మీ షాప్లోనే కదా, మీరు నాకే కదా ఇచ్చేస్తారు అనేసి నాకైతే తెచ్చుకున్నాను. వీటికి కూడా ఏం తరుగు దొయ్యరండి, ఇట్లాంటివి తీసుకొచ్చుకోండి. సో ఇది నేను కొనుక్కొచ్చుకున్నది, కనిపిస్తుందని అనుకుంటున్నా. ఒక షార్ట్ గన్ పెట్టానండి, మంచిగానే వైరల్ అయింది. ఇది కూడా ఒక 1/2 గ్రామ్ ఇదిను. నెక్స్ట్ ఒక ముక్కు పొడుగు తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న అమౌంట్కి ఒక 2000 3000 ఏం పడ్డాదండి. ఇదండి 3 కలర్స్ ఉందండి, మా కజిన్ చెప్పడంతో తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా తన షాపింగ్కి వెళ్ళాను, మనం ఎవరితో కూడా వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటా ఉంటాను అనమాట. ఇది తెచ్చుకున్నది మామూలుగా ఇలా తీసుకొచ్చి పెట్టుకున్నా, అంటే ముక్కు పొడకని మామూలుగా రెగ్యులర్గా వేస్తాం కదండి. ఇట్లా గుండ్లు గొట్టాలు ఇట్లాంటివి తెచ్చుకున్నా కూడా మనం ఎక్స్చేంజ్ చేసి పెద్ద వస్తువుగా తీసుకోవచ్చండి. ఇదండి ఇట్లాంటి రూపులు కాయిన్స్ ఇట్లాంటివి కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు, లేదా మన ఫంక్షన్స్కి మనకి ఎవరైనా పెట్టుంటారు కదా, పెట్టుబోతులు అంటారు చూడండి, వాళ్ళకి రిటర్న్ పెట్టాలన్నా, పెళ్ళిళ్ళప్పుడు మనకి పెట్టుండే వాళ్ళకి తిరిగి పెట్టాలన్నా కూడా అప్పటికప్పుడు కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉండింది అనుకోండి వాళ్ళకి పెట్టేసేయచ్చు. ఇదండి మన సీక్రెట్ ఆఫ్ బోలెడు బంగారం పొదుపు చేయడం అనమాట. మీకు నచ్చిన యూజ్ అయినా యూటిలైజ్ చేసుకోండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఎవరికైనా ఇట్లా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంది, గోల్డ్ సేవ్ చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియలేదు అంటే నా వీడియోస్ షేర్ చేయండి, చూడమనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ అండి. ఓకే అండి, బాయ్, సీ యూ.